శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, సజ్జనుడు, సద్గుణములు కలిగిన మంచి బాలుడు. అందుకే ఆయన ప్రపంచంలోనే అందరు పురుషులకి ఆదర్శ పురుషుడు లెక్క నిలిచిండనమాట. శ్రీరాముడి బంధు ముట్టనే ముట్టడు. అసలు ఆగడవాళ్ళకి అసలు మగోళ్ళకి ఆయన చెలించాడు. ఇప్పుడు అలాంటి అన్ని లక్షణాలు ఉన్న ఒక ప్రముఖ హీరో శ్రీరాముడి పాత్ర నటించడంలోనే ప్రజలందరూ సందేహాన్ని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏందనంటే రీసెంట్గానే మన అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ మస్తు ఘనంగా జరిపించారు. అది కూడా క్రూజ్ షిప్లో ఏర్పాటు చేసారు అనమాట. దానికి ఎందరో ప్రముఖ హీరోలు, ప్రముఖ హీరోయిన్లు మస్తు మంది హాజరయ్యారు. దానికి రణబీర్ కపూర్ కూడా సతీ సమేతంగా హాజరైండు అనమాట. దాంట్లో ఇప్పుడు రణబీర్ కపూర్ శ్రీరాముడు లెక్క రామాయణంలో ఆయన శ్రీరాముడు లెక్క నటిస్తున్నాడు అనే సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు అందులో ఒక ఫోటో ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. అది ఏందనంటే రణబీర్ కపూర్ అక్కడ అడ్డంగా దొరికిపోయిండు. మందు గ్లాస్ పట్టుకొని కెమెరాకి చిక్కడంతో సోషల్ మీడియాలో ఆయన పరువుని తీసేస్తున్నారు నెటిజన్లు. మందు గ్లాస్ పట్టుకొని ఆ ఫోటో వల్ల అసలు ఇతడేనా రాముడి పాత్రను వేసేది, అసలు దీనికి ఈయన అర్హుడేనా అని నెటిజన్లు అందరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అన్నమాట. గతంలో రాముడు మందు ముట్టనే ముట్టడు అని వచ్చిన వార్తలన్నీ ఉత్తుతే అవన్నీ ఇప్పుడు అబద్ధం అని చెప్పేసి అవి కేవలం పిఆర్ స్టంట్లు మాత్రమే అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి గన రణబీర్ కపూర్ గతంలో వచ్చిన సారాంశం ఏందనంటే రణబీర్ కపూర్ మాంసాహారం, మద్యపానం, ధూమపానం ఇవేవి చేయడని ఆయన విడిచిపెట్టిండని వచ్చిన వార్తలన్నీ ఏవి నిజం కాదని అవన్నీ ఇప్పుడు అబద్ధం అని చెప్పేసి నిరూపణ అయిపోయింది అని చెప్పేసి నెటిజన్లు ఒకరెనకాల ఒకరు మస్తుగా కామెంట్లు అయితే పెడుతున్నారు. దీనికి గాను ఇట్లాంటి పాత్ర చేయడానికి ఈయన అర్హుడేనా, తగిన హీరోనేనా, అసలు అవన్నీ ఎందుకు అన్ని బుకాయిస్తుంటారు. కొందరేమో ఎట్లాంటి కామెంట్లు పెడుతున్నారంటే రణబీర్ కపూర్ టీ గ్లాస్ పట్టుకొని అందులో టీ తాగుతున్నాడని ఒక పిఆర్ చెప్పబోతున్నది అని ఒకరు కామెంట్లు చేయక, మరొకరేమో అసలు ఆయన గొడ్డు మాంసాన్ని అసలు విడిచిపెట్టనే పెట్టడు, అసలు మందు కూడా అసలు ఆయన మానలేడు కూడా, ఆయన అడ్డంగా దొరికిపోయిండు అని చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు, తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరొకరేమో ఆయన దీంట్లో జీడిపప్పు రసం పోసుకొని తాగుతున్నాడని పిఆర్ చెప్పబోతున్నదని సెటైర్ వేస్తున్నారు. గిట్లా రకరకాలుగా సెటైర్లు అయితే వస్తున్నది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి తెలియకపాయే. కేవలం ఇది నిజం ఏంది అనేది తెలవాలి అంటే రణబీర్ కపూర్ ఆయనంతటా ఆయననే స్పష్టంగా స్పందిస్తే తప్ప మనకి నిజమేందనేది తెలియదు. దీన్ని చూస్తుంటే ఈ ఫోటో చూస్తుంటే ఈ ఫోటో ద్వారా మీకేం అర్థమవుతున్నది? ఒక్కోసారి మన కళ్ళు కూడా అబద్ధం చెప్తాయి అన్నమాట. ఏది నిజం ఏది అబద్ధం అనేది అక్కడ ఉన్నోళ్ళకే అర్థమవుతుంది. ఈ ఫోటో చూస్తుంటే మీకేమనిపిస్తున్నది? అసలు నిజంగానే రణబీర్ కపూర్ ఇవేవి విడిచిపెట్టలేదంటారా? విడిచిపెట్టకుండానే ఆ పాత్రలో నటిస్తున్నదంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుంటుంటారు, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.